ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సంతోషంలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన దేశవ్యాప్తంగా షాక్ కు గురిచేసింది. జూన్ 4, 2025న చిన్నస్వామి స్టేడియం దగ్గర విజయ ర్యాలీ సందర్భంగా జనం తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయాలతో బాధపడ్డారు. ఈ ఘటన గురించి ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మొదటిసారిగా మాట్లాడి తన మనసు ఈ సంఘటనతో కలిసివేయబడిందని, బాధతో కుంగిపోయానని చెప్పాడు. 2025 ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ను 6 పరుగుల తేడాతో చిత్తు చేసి 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలి టైటిల్ ను గెలుచుకుంది. కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, యష్ దయాళ్ల బౌలింగ్ ఈ విజయంలో పెద్ద పాత్ర పోషించింది. ఈ గొప్ప విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు బెంగళూరులో ర్యాలీ జరిగింది. లక్షలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్ద సందడి చేశారు. కానీ ఈ ఉత్సాహం ఒక్కసారిగా విషాదంగా మారి 11 మంది చనిపోయారు. 33 మంది గాయాలతో ఆసుపత్రిలో చేరారు. చనిపోయిన వారిలో 13 ఏళ్ల అమ్మాయి, యువకులు, విద్యార్థులు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 3, 2025న ఆర్సీబీ ఎక్స్ హ్యాండిల్లో విరాట్ కోహ్లీ ఒక భావోద్వేగ సందేశం పోస్ట్ చేశాడు. ఇలాంటి దుఃఖకర సంఘటనకు ఎవరూ సిద్ధంగా ఉండలేరని, ఆర్సీబీ చరిత్రలో ఎంతో ఆనందకరమైన క్షణం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయిందని చెప్పాడు. చనిపోయిన వారి కుటుంబాల కోసం, గాయపడిన అభిమానుల కోసం తాను ప్రార్థిస్తున్నానని, ఈ నష్టం ఆర్సీబీ కథలో ఒక భాగమైందని, బాధ్యతాయుతంగా, గౌరవంతో ఇక ముందు జాగ్రత్తలు తీసుకుంటామని వాగ్దానం చేశాడు. ఆర్సీబీ యాజమాన్యం ఈ ఘటనపై గుండె పగిలిపోయిందని చెప్పింది. ఇక చనిపోయిన ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. ఆర్సీబీ సపోర్ట్ అనే కొత్త కార్యక్రమం ప్రారంభించి అభిమానులకు అండగా నిలుస్తామని, ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా ఐపీఎల్, కర్ణాటక క్రికెట్ సంఘంతో కలిసి జన సమూహ నియంత్రణను మెరుగుపరుస్తామని చెప్పింది. సోషల్ మీడియాలో ఆహ్వానాలు, అనుమతులు లేకుండా ఈవెంట్ను ప్రమోట్ చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందని విచారణలో తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం ఈ సంఘటనపై జస్టిస్ జాన్ మైకేల్ డి కున్హా నేతృత్వంలో ఒక విచారణ బృందాన్ని నియమించింది. చిన్నస్వామి స్టేడియం డిజైన్ భారీ జన సమూహాన్ని నిర్వహించడానికి సరిపోదని, సురక్షితం కాదని నివేదికలో స్పష్టమైంది. ఈ నివేదిక ఆధారంగా 2025 ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ మ్యాచ్లను బెంగళూరు నుంచి తొలగించి నవీ ముంబైకి బదిలీ చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ ఘటనను దురదృష్టకరమని, చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు సాయం ఇస్తామని చెప్పారు. కర్ణాటక హైకోర్టు ఈ సంఘటనపై సొంతంగా ఒక పిటిషన్ను తీసుకుని ప్రభుత్వాన్ని రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించింది. ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ సంఘం, ఈవెంట్ నిర్వాహకులైన డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్స్ పై కేసు నమోదైంది. ఈ దుర్ఘటన బెంగళూరు నగరాన్ని విషాదంలో ముంచెత్తింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.